శాలిని, వెల్కమ్ టు 6 టీవీ. ఇక పలు జిల్లాల్లో ఉన్నటువంటి వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా మనం తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ని చూసినట్లయితే ఇక్కడ ఉష్ణోగ్రతలు 24.2 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు కూడా చూస్తున్నాం. నెక్స్ట్ ఇక రామగుండం విషయానికి వస్తే రామగుండంలో 33.4 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. నెక్స్ట్ నిజామాబాద్ లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు చూస్తే 34.4 డిగ్రీల సెల్సియస్. అలాగే మెదక్ డిస్టిక్ లో అయితే ఉష్ణోగ్రతలు వచ్చేసి 28.2 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు కూడా చూస్తున్నాము. ఇక అదే విధంగా హన్మకొండలో వచ్చేసి 27 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు కూడా చూస్తున్నాం. నెక్స్ట్ మెదక్ లో వచ్చేసి 28.2 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు చూస్తున్నాం. అదే విధంగా ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో 30 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక ఖమ్మం డిస్టిక్ లో అయితే ఉష్ణోగ్రతలు 29.4 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు కూడా చూస్తున్నాం. సో గరిష్టంగా అయితే నిజామాబాద్ లో మొత్తంగా 34.4 డిగ్రీల సెల్సియస్, అంటే మరి తెలంగాణ వ్యాప్తంగా నిజామాబాద్ లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తెలుస్తుంది. అదే విధంగా కనిష్టంగా చూసినట్లయితే ఆదిలాబాద్ లో 24.2 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఇక నెక్స్ట్ గరిష్టంగా అయితే ఇక హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాము. దాదాపుగా 30 డిగ్రీస్ సెల్సియస్ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక మొత్తంగా చూస్తే ఈ రోజు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల నుంచి 36 డిగ్రీ సెల్సియస్ వరకు ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. గత వారం నుంచి పోలిస్తే గత వారంలో 41 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండేది. అయితే ఇప్పటికీ కొంచెం తగ్గుముఖం పట్టినట్టు కూడా చూస్తున్నాం ఉష్ణోగ్రతలు. ఎందుకంటే అక్కడక్కడ మరి వర్షాలు కూడా నమోదు అవుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ప్రజెంట్ ఈ రోజు ఎక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి అది కూడా చూద్దాము. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు మనం చూస్తున్నాము. సో అందులో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో ఈరోజు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. సో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. ఇక ఏపీ వ్యాప్తంగా ఎండల ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా మనం విశాఖపట్నం చూసినట్లయితే విశాఖపట్నంలో 34 డిగ్రీల సెల్సియస్ ఉంది. అదేవిధంగా ఇక గుంటూరు డిస్టిక్ వెళ్ళినట్లయితే గుంటూరు డిస్టిక్లో 35.7 డిగ్రీల సెల్సియస్. ఇక అదేవిధంగా నెక్స్ట్ విజయవాడ కనుక చూసినట్లయితే విజయవాడలో 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంది. ఇక అదేవిధంగా కర్నూలు డిస్టిక్, కర్నూలులో వచ్చేసి 37 డిగ్రీల సెల్సియస్ ఉంది, సేమ్ విజయవాడలో ఉన్నట్లుగా. నెక్స్ట్ అనంతపురం డిస్టిక్లో అయితే ఎండల తీవ్రతలు 36.4 డిగ్రీల సెల్సియస్ ఉంది. నెక్స్ట్ మరొక దానికి వెళ్ళినట్లయితే తిరుపతిలో ఎలా ఉందో చూద్దాం. తిరుపతిలో 38 డిగ్రీల సెల్సియస్ ఉంది. సో నెక్స్ట్ నెల్లూరులో వచ్చేసి నెల్లూరులో 35.4 డిగ్రీల సెల్సియస్ ఉంది. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ మరొకటి చూస్తే కావలిలో చూసినట్లయితే కావలిలో 35.8 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ ఒంగోలులో 35.2 డిగ్రీల సెల్సియస్. అదేవిధంగా బాపట్లలో చూసినట్లయితే బాపట్లలో ఎండల తీవ్రతలు 33 డిగ్రీల సెల్సియస్ ఉంది. నెక్స్ట్ మచిలీపట్నం ప్రాంతంలో ఎండల తీవ్రత వచ్చేసి 35.6 డిగ్రీల సెల్సియస్ ఉంది. నెక్స్ట్ ఇంకా నర్సాపూర్కి వచ్చినట్లయితే నర్సాపూర్లో 33.2 డిగ్రీల సెల్సియస్. అదేవిధంగా కాకినాడ విషయానికి వస్తే కాకినాడలో 33.4 డిగ్రీల సెల్సియస్ ఉంది. నెక్స్ట్ తుని ప్రాంతంలో అయితే ఎండల తీవ్రత 34 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఇక నెక్స్ట్ మరో ప్రాంతం చూసినట్లయితే విశాఖపట్నంలో ఎండల తీవ్రత వచ్చేసి 34.2 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఇక కళింగపట్నంలో చూసినట్లయితే 34.6 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో గరిష్టంగా తిరుపతిలో అయితే 38 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కనిష్టంగా కాకినాడలో చూసినట్లయితే 33.4 డిగ్రీల సెల్సియస్ ఉంది. అయితే మొత్తంగా ఏపీ వ్యాప్తంగా చూసినట్లయితే
అక్కడ ఎండల తీవ్రతలు ఈ రోజు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న వెదర్ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.